ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల 2వ శనివారము జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. రండి, అందరము ఉపవాసముండి మన కుటుంబాల నిమిత్తము, మన బిడ్డల నిమిత్తము, తల్లిదండ్రుల నిమిత్తము, మన కుటుంబ క్షేమము నిమిత్తము ప్రార్థిద్దాము. మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకి, మన కుటుంబమునకు కాపుదల, క్షేమము, స్వస్థత, విడుదల, రక్షణ, మేలు కలుగజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా సమయము ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నము 2:30 గంటల వరకు. ప్రార్థన తర్వాత అందరికీ ఇక్కడే ప్రేమ విందు కలదు. అలాగే దూర ప్రాంతములలో ఉన్నటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియజెప్పండి. మీ పేరు, మీ సమస్య వ్రాసుకొని నేను, విశ్వాసులము, సంఘస్థులము, వచ్చిన వారందరము కూడా ఏక మనస్సుతో మీ గురించి ప్రార్థించడం జరుగుతుంది. దేవుడు తప్పక మీరనుకున్నది జరిగిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గతంలో అనేక మంది కొరకు ప్రార్థనలు చేసినప్పుడు వారి జీవితాలలో గొప్ప అద్భుతాలు జరగడము, మంచి సాక్ష్యాలుగా వినడము జరిగింది. దేవునికి స్తోత్రము. కాబట్టి మీ ప్రార్థన అవసరతలను కాల్ చేసి కానీ, మెసేజ్తో కానీ తెలియచెప్పండి. వాట్సాప్ ద్వారా కానీ తెలియచెప్పండి. మీ గురించి, మీ పేరు, మీ సమస్య రాసుకొని ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే మీలో ఎవరైనా ఈ దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయి వేయాలని, పరిచర్యకి ఏదైనా సహకరించాలని ఆశపడినట్లయితే మంచి అవకాశము. ప్రతి నెల 2వ శనివారము ప్రార్థన అనంతరము భోజన ఏర్పాట్లు ఉంటాయి కనుక అందులో మీరు కానీ చేయి వేసినట్లయితే అది మీకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. 10 మందికి అన్నం పెట్టే విషయంలో మన చేయి వేస్తున్నాం కాబట్టి అది మనకి, మన బిడ్డలకి, మన కుటుంబానికి ఎంతో మేలు, క్షేమము. దేవునికి స్తోత్రం. మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యకు కానుక పంపాలని ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి అకౌంట్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ చేయి కూడా వేయండి. తద్వారా అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని వాక్యం అంటోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. దేవుని యొక్క పరిచర్యలో మంచి కానుకను విత్తి మంచి ఫలములు కోయువారుగా మీరుందురుగాక. దేవుడు మిమ్మును, మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యాజ్ వన్ హూమ్ హిస్ మదర్ కంఫర్టిత్, సో విల్ ఐ కంఫర్ట్ యూ, అండ్ ye shall be comforted in Jerusalem. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరిస్తానని దేవుడు ఈరోజు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు. హృదయంలో బాధగా ఉందా? మోసపోయానని, ఒంటరిగా ఉన్నానని, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని ఆదరణ కోల్పోయి ఉన్నావా?
రోగిగా ఉన్నావా? బలహీన స్థితిలో ఉన్నావా? సాధించాలని ఏదో ప్రయత్నం చేసి ఏమీ సాధించలేక నా జీవితము ఇక ఇంతేనా అని నీవు అనుకుంటున్నావా? నాకెవ్వరు ఉద్యోగం ఇవ్వరు, నన్నెవరూ పట్టించుకోరు అని అనుకుంటున్నావా? పనులు చేసి నష్టపోయి ఇక నేను ఈ నష్టంలో నుండి ఎలా బయటికి రావాలి? నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారు? నేను ఎందుకు పనికిరాను అని నీవు అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను ఆదరించే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేకపోవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. యేసయ్య మిమ్మల్ని ఓదారుస్తాడు. యేసయ్య మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. తప్పకుండా నీకు ఉద్యోగం వస్తుంది. తప్పకుండా మీకు వివాహం జరుగుతుంది. తప్పకుండా ఏదైతే బంధకాల మధ్య మీరు బంధించబడి ఉన్నారో వాటి నుండి మీకు విడుదల కలుగుతుంది. తప్పకుండా ప్రభువు మిమ్మల్ని ఆదరిస్తాడు. తప్పకుండా ప్రభువు మిమ్మల్ని ఓదారుస్తాడు. అలా ఇలాగున ఆయన ఓదార్చేవాడు కాదు. ఒకని తల్లి ఎలాగున ఒక బిడ్డను ఓదారుస్తుందో అలాగుననే ప్రభువు మిమ్మును ఓదారుస్తాడు. మీ పరిస్థితులు మనుషులకి చెప్పినప్పుడు వారు అర్థం చేసుకోలేకపోవచ్చు, వారికి అర్థం కాకపోవచ్చు. ఒకవేళ అర్థం చేసుకున్నా పైకి బాధపడిన కొంతమంది లోపల వీళ్ళకి ఇలాగే జరగాలే అని అనుకునే వాళ్ళని మీరు మీ కళ్ళతో చూసుంటారు. ఒకవేళ అర్థం చేసుకున్నా వాళ్ళు ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండి మరి ఉన్నటువంటి వారిని కూడా మీరు చూసి ఉంటారు. మీ బాధ ఎవరికైనా చెప్పుకుందాం, మీ గోడు ఎవరికైనా చెప్పుకుందాం అని అనుకున్నప్పుడు అసలు మీరు చెప్పేదాని మీద మనసు లేకుండా వినేవాళ్ళు కూడా చాలామంది ఉండి ఉంటారు. నీకు విలువిచ్చేవారు ఎవరు లేకుండా కూడా ఉండి ఉంటారు. కొన్ని అపజయాల కారణంగా, నీ పేదరికము కారణంగా, నీ ఒంటరితనము కారణంగా, నీ మంచితనము కారణంగా. అవునండి, మంచి మనుషులకే ఇలాంటివి ఎక్కువగా కలుగుతాయి. పొగరుబోతు వాళ్ళను, గర్విష్ఠులను ప్రజలు గౌరవిస్తారు. చెడ్డవారిని ప్రజలు గౌరవిస్తారు. మంచివారి మాట వినాలంటే మంచివారిని ఎంతో లోకువగా చూస్తుంది ఈ లోకం. ఎందుకంటే మంచివాడు ఎవరిని తొందరపడి ఒక మాట అనడు, ఎవరిని తొందరపడి దూషించడు, ఎవరి మీద ఒక నింద వెయ్యరు, ఎవరిని కూడా బాధ పెట్టడానికి మంచివారు ఇష్టపడరు. ఒకరిని దోచుకుందామని కానీ, ఒకరిని పడగొడదామని కానీ, ఒకరికి కీడు చేద్దామని కానీ మంచివారు ఆలోచించరు. మరి ఎవరు ఆలోచిస్తారు అంటే చెడ్డవారు ఆలోచిస్తారు. అలాంటి వారికి ప్రజలు భయపడతారు. అలాంటి వారి గురించి కేర్ తీసుకుంటారు. కానీ మంచివాడు ఇతను ఎవరికి ఏ కీడు చేయడు, ఇతను లేదా ఈమె ఎవరి జోలికి వెళ్ళదు, ఈమె సహాయం మాత్రమే చేస్తుంది కానీ మనం ఏం చేసినా వదిలేస్తుంది అని అనుకునేటువంటి వారు కొందరు ఉంటారు మంచివారిని గురించి. నిజంగా ఈ మంచివాళ్ళు అంటే జనానికి లెక్క ఉండదు. కానీ వీరు ఈ మంచితనాన్ని బట్టి, అనగా మీ మంచితనాన్ని బట్టి మీరు కొన్నిసార్లు నిందలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కరువులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును, నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయని బైబిల్లో ఉంది. అలాగున మన మంచితనాన్ని బట్టి కూడా కొందరు మనల్ని రెస్పెక్ట్ చేయకపోవచ్చు. కానీ మంచి ఎప్పటికీ మంచే. మంచిగానే జీవిద్దాం. మనల్ని దీవించేది మనుషులు కాదు, మనల్ని హెచ్చించేది మనుషులు కాదు, మనల్ని గౌరవించేది, మనల్ని ప్రేమించేది, మనల్ని అర్థం చేసుకునేది ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి ఎవరు ఎంతగా అనుకున్నా మంచితనంగా మాత్రం జీవిద్దాం. దేవుని బిడ్డ, నీ మంచితనాన్ని నిన్నెవ్వరూ అర్థం చేసుకోవట్లేదేమో, కానీ ప్రభు అర్థం చేసుకుంటాడు. నువ్వు ఇంకా మంచి పనులు చేయి, మంచిగానే మాట్లాడు, ఓర్పుగా ఉండు, సహనంగా ఉండు. క్రీస్తు ప్రేమను క్రియలలో కనబర్చు. నీ దేవుడు తల్లి ఆదరించినట్లుగా, తండ్రి ఆదరించినట్లుగా ఆదరించే దేవుడు. ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. ప్రార్థన.
తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఎవరైతే ఓదార్పును కోల్పోయి ఉన్నారో, ఎవరైతే ప్రభా ఈ సమయంలో ఓదార్చబడవలసి ఉన్నారో తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలలో ఎవరిలో ఏ హృదయంలో ఏ భారము ఏ బాధ ఉన్నదో అందు నిమిత్తం వారు ఎంతగా కృంగిపోతున్నారో, వారి కృంగుదల నుండి, వారి వేదన నుండి, వారి బాధ నుండి, వారి శోధన నుండి, వారి కష్టము నుండి, వారి కరువు నుండి, వారి కన్నీటి నుండి, వారి అపజయము నుండి విడుదల చేయండి తండ్రి. వారికి జయమునిచ్చి ఆదరణిచ్చి మీరిచ్చిన వాగ్దానము, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ఆదరిస్తానన్న మీ వాగ్దానమును నీ బిడ్డ పట్ల నెరవేర్చమని, ఈ రోజంతా నీ బిడ్డలకు తోడుగా ఉండి ధైర్యాన్ని ఇవ్వమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.